టికెట్ టు ఫినాలే కళ్యాణ్ గెలిచాడు, రీతు ఫైనల్ వరకు వచ్చింది, అది వేరే విషయం పక్కన పెడితే ఇమ్మాన్యుయల్ సెమీఫైనల్లోనే వెనక్కి వెళ్ళిపోవడం, ఫైనల్ వరకు కూడా రాలేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇమ్మాన్యుయల్కి న్యాయం జరిగింది, ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది. రెండిట్లో ఏమనుకుంటున్నారు అంటే తను రీతుని పక్కన పంపించాలనుకున్నటువంటి ప్లాన్ తీసుకొచ్చింది అతను, అది ఫెయిల్ అయ్యి రీతు వచ్చి ఫైనల్ దాకా ఇమ్మాన్యుయల్ వెనక్కి వెళ్ళిపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? అట్లా అతను కరెక్ట్గానే జరిగింది, బాగా ఎక్కువ జరిగింది, న్యాయం జరిగింది అంటారా? లేదు అతను ఫైనల్ దాకా రాదగ్గ క్యాండిడేటు, టికెట్ ఫినాలే కూడా గెలవదగ్గ క్యాండిడేట్, బట్ గెలవలేకపోయాడు, అన్యాయం జరిగింది అంటారు. మీరు ఏమంటారు? చెరపకరా చెడేవు అని ఒక సామెత ఉంటుంది తెలుగులో, బాగా ఓల్డ్, మా చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం. అది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇమ్మాన్యుయల్కి. ఏం జరిగిందంటే రీతుని పక్కన పెట్టేయాలనుకున్నాడు, ఆ కన్నింగ్ ఐడియా కళ్యాణ్కి ఇచ్చాడు. కళ్యాణ్ కూడా బుద్ధి లేకుండా ఫాలో అయిపోయాడు దాన్ని బ్లైండ్గా. హౌస్లో స్ట్రాటజీలు వేయవచ్చు, కానీ మూడో వాళ్ళకి తెలియకుండా ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకుంటే నేనేమనేవాడిని కాదు, కానీ ముగ్గురు కలిసి తీసుకోలేదుగా. రీతు ఫీలింగ్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఒకవేళ ముగ్గురు ఆడినప్పుడు, నిన్నటి సంగతి మేము ముగ్గురు ఆడినప్పుడు ఇమ్మాన్యుయల్ గెలిస్తే నాతో పోటీ పడ్డు అని ఆ అమ్మాయికి ఎక్కిచ్చేశారు వీళ్ళు. రీతు కూడా నమ్మింది. ఇంకో పక్క నుంచి కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ చెప్పాడు, ఇమ్మాన్యుయల్ కూడా చెప్పాడు ఏమని, ఇందులో కనుక నువ్వు గెలిస్తే నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అని చెప్పాడు నెక్స్ట్ యుద్ధానికి. కళ్యాణ్ కూడా అదే అనుకున్నారు వీళ్ళు ముందు. కళ్యాణ్ కూడా ఏం చెప్పాడంటే నేను కనుక ఇందులో గెలిస్తే నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అని చెప్పాడు. సో రీతుకి ఏమర్థమైంది, నేను గెలిస్తే కనుక వీళ్ళిద్దరిని చేసుకోకూడదని అర్థమైంది. కావాలని వీళ్ళు ముందే మాట్లాడుకుని అమ్మాయిని గెలిపించారు. ఇట్లా పట్టుకుని కర్ర ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చారులే, మొత్తానికి బాగా పెర్ఫామ్ చేశారు కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. నమ్మేసింది రీతుకి, నేనే గెలిచేసాను నిజం అనుకుంది. వీకెండ్ వేసి చూపిస్తారు నాగార్జున అంతా. మొత్తానికి వెళ్ళి వాళ్ళిద్దరూ నన్ను తీసుకొని అన్నారు కాబట్టి ఓడిపోతే, సో నేను గెలిచాను కాబట్టి నేను భరణిని తీసుకోవాలి, వీళ్ళని తీసుకోకూడదు అనుకుంది. సో వాళ్ళిద్దరిలో పడాలి, రీతు గెలవాలి అనేది వాళ్ళ ప్లాన్. లేదు భరణియే గెలిస్తే మనకి అపోనెంట్ ఇది అవుతారు తప్ప మనం పడకూడదు, ఏదైనా ఫైనల్లో పడాలి తప్ప ఇంకెక్కడ మనకి పడకూడదు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఎంతకంటే తెలివిగా ఏం చేశాడంటే, ముగ్గురిని ఉన్నప్పుడు లాస్ట్కి ముగ్గురు వచ్చినప్పుడు రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వచ్చినప్పుడు, కళ్యాణ్ది హైట్లో ఉన్నప్పుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ హైట్లో కళ్యాణ్ ఉన్నప్పుడు బజర్ కొట్టేసి కళ్యాణ్ పక్కన పెట్టేసి ఇమాన్యుయల్ వర్సెస్ రీతు పెట్టినప్పుడు తనూజ కరెక్ట్ టైం వచ్చింది. ఫస్ట్ నుంచి అందరినీ తీసేయాలో ఫస్ట్ సంజనాని చాలా తెలివిగా మమ్మీ అని పిలిచే సంజనాని తెలివిగా దెబ్బ కొట్టి బయటకు పంపించేసిన ఇమాన్యుయల్, నెక్స్ట్ పంపించేసిన తనూజని చాలా తెలివిగా పంపించేశారు. తనుజు కూడా ఆళ్ళే ఓడిపోయి వెళ్ళిపోయిందిలే, కానీ సంజన అయినా అంతేగాని ఎంచుకోవడం గురించి, వెనకాలేసిన ప్లాన్స్ గురించి, బ్యాక్ ఎండ్లో వీళ్ళు వేసిన మతలబుల గురించి చెప్తున్నా. అదే మహాపాపం కాదు, అట్లా కానీ చూసి ఊరుకునేవి కాదు, చేశారు. సో అప్పుడు తనూజకి ఛాన్స్ వచ్చింది. తెలియకో తనూజ చాలా ప్లాన్డ్గా అటువైపు నుంచి డీమన్ పవన్ ఎంత స్ట్రాంగ్గా కొడుతున్నా ఇవన్నీ కూడా ఇమాన్యుయల్ ఒప్పుకున్నాడు. పైన వాటి మీద టార్గెట్ చేసింది తనూజ, స్లో పిచ్లో టార్గెట్ చేసింది, అందుకే పడిపోయి ఏముందో వాళ్ళకి తగిలింది. మరి లక్ నిజంగా లక్ గేమే అది. అంత స్ట్రాంగ్గా కళ్యాణ్ ఇస్తున్నాడు, అంత స్ట్రాంగ్గా భరణి ఇస్తుంటే రెండే పడ్డాయి ఎవరివి, రీతువి. అంత కష్టం మీద రీతు అరుస్తున్నా భరణి గట్టిగా మనసు చంపుకుని ఇసురుతూనే ఉన్నాడు. అయినా కానీ రెండే పడ్డాయి. కళ్యాణ్ అట్లా ట్రై చేస్తున్నాడు, వర్కౌట్ కాల. కానీ తనూజ చాలా తెలివిగా స్లో మోడ్లో వేసింది, పైన టాప్ 2 పడ్డాయి. ఆ దెబ్బతో రీతు ఫైనల్ గెలిపింది. ఏ రీతునైతే పంపించేసేయాలి, ఏ రీతునైతే మన మధ్య రాకూడదు, ఏ రీతు వల్ల అయితే మనకి పడకూడదు, ఇప్పట్లో పడితే ఫైనల్లో పడాలని ఇమాన్యుయల్ అనుకున్నాడో, అదే రీతు ఫైనల్కి వెళ్ళి ఇతను సెమీఫైనల్లో ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంక చచ్చినట్టు కవర్ చేసుకోవడానికి దేనికో, నేను కాబట్టి నువ్వైనా గెలుస్తున్నావు లేరా అన్నట్టు నుండి గెలిచిన తర్వాత చాలా అడౌట్ చేసేది. ఏదేమైనా కూడా వీకెండ్లో ఖచ్చితంగా రీతు మీద వెళ్ళి చేసినటువంటి ప్లాన్ ఖచ్చితంగా బయట పెడతారు నాగార్జున అనుకుంటే, పెట్టాలి కూడా. ఇదే ప్లేస్లో రీతు అండ్ కళ్యాణ్ ప్లాన్ వేసి ఇమాన్యుయల్ని అట్లా చేసినా, ఇమాన్యుయల్ అండ్ రీతు ప్లాన్ చేసిన కళ్యాణ్ చేసినా ఇదే వర్తిస్తుంది. ఇక్కడ పర్సన్స్ ఎవరనేది కాదు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎంత రాంగ్గా వాళ్ళు బిహేవ్ చేశారని చెప్పదలుచుకున్నాను అనమాట. సో మొత్తానికి కరెక్ట్ టైంలో తనూజ చేతికి అస్త్రం దొరికింది, శుభ్రంగా విసిరింది, అది టాప్ 2 పడిపోయినాయి, వెంటనే క్లోజ్ అయిపోయిన గేమ్. రీతు ఫైనల్కి వెళ్ళిపోయింది. తర్వాత కళ్యాణ్ విన్ అయ్యాడు.